రంజాన్ వచ్చింది. మసీదులు నిండుతాయి, దువాలు పెరుగుతాయి. ఖురాన్ చదవడం మొదలవుతుంది. కానీ ఒక ప్రశ్న, మన హృదయం మారుతుందా? లేక ఒక నెల తరువాత మళ్ళీ ఇదే జీవితమా? మనము ఉపవాసం ఉంటాం, ఆకలి పడతాం. కానీ ఆ ఆకలి మనల్ని వినయంగా మార్చుతుందా? ఇఫ్తార్ టేబుల్ దగ్గర ధనవంతుడు, పేదవాడు ఒకే లైన్‌లో కూర్చుంటారు. అయితే రంజాన్ తరువాత ఎందుకు మనము మనుషుల మధ్య గోడలు కడతాం? అల్లాహ్ చూస్తున్నది మీ హృదయం. ఈ రంజాన్ మీరు కొత్త దుస్తులు కొంటే సరిపోదు. కొత్త హృదయం తెచ్చుకోండి. ఒక పేదవాడి ఆకలి తీర్చండి. ఒకరిని క్షమించండి. ఒక చెడు అలవాటును వదిలేయండి. రంజాన్ కేవలం క్యాలెండర్‌లో తేదీ కాదు. ఇది అల్లాహ్ ఇచ్చిన రెండో అవకాశం. సమాజం మారాలని ఎదురు చూడొద్దు. మీరు మారితే కుటుంబం మారుతుంది. కుటుంబం మారితే సమాజం మారుతుంది. జజాకుముల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం.